హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈ రోజు మనము ఫిజిక్స్ సంబంధించి ఏసెట్లో భాగంగా ఫిజిక్స్ లో వర్క్ పవర్ ఎనర్జీ అనే టాపిక్ పైన అయితే మనం డిస్కస్ చేద్దాము. మన టాపిక్ ఏది వర్క్ పవర్ ఎనర్జీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఆల్రెడీ దీనికి సంబంధించిన థియరీ అయితే మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన వర్క్ అంటే ఏంది? వర్క్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ డిస్టెన్స్ ఆర్ రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. పవర్ అంటే ఏమి? రేట్ ఆఫ్ వర్క్, అంటే వర్క్ ఎంత వర్క్ జరిగింది, ఎంత టైంలో అని చెప్పేది పవర్. అదే విధంగా మనకి ఎనర్జీ తీసుకుంటే ఇట్ ఈస్ కెపాసిటీ టు డూ ద వర్క్. సరే, వర్క్ సంబంధించిన ఫార్ములాస్ ఏమున్నాయంటే ఇంకా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. అదే విధంగా మనకి థీటా ఇస్తే ఇంకా కాస్ థీటా రాసుకుంటాము. లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ లో ఇస్తే ఎఫ్ ప్లస్ లో ఎంఏ రాసుకొని ఎంఏ డి కాస్ థీటా రాసుకుంటాం. అంటే క్వశ్చన్ మారుతా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. సిచ్యువేషన్ ని బట్టి వర్క్ డన్ ఫార్ములాస్ మారుతా ఉంటాయి, అవి మనం చూద్దాం ప్రాబ్లమ్స్ లో. అదే విధంగా పవర్ తీసుకుంటే వర్క్ డన్ బై టైం ని మనం పవర్ ఫార్ములా అంటాం. ఎనర్జీ తీసుకుంటే ఇట్ ఇస్ రేట్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ఇస్ కెపాసిటీ టు డూ ద వర్క్. కాబట్టి ఇవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, డేటమ్ ఎనర్జీ. సరే, ప్రెజర్ ఎనర్జీ అంటే ఏది ఫార్ములా అంటే పివి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎంవి స్క్వేర్. డేటమ్ ఎనర్జీ ఫార్ములా రోజీహెచ్ రాయొచ్చు లేదా ఎంజీహెచ్ రాయొచ్చు, అది కూడా డిపెండ్ అయి ఉంటుంది క్వశ్చన్ టు. ఓకే, సరే. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ బాల్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్. ద రేషియో ఆఫ్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఇన్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ సెకండ్స్ ఆఫ్ మోషన్. ఇది మనకు అడిగిన క్వశ్చన్. సో ఒక బిల్డింగ్ పై నుంచి ఒక బాల్ అయితే డ్రాప్ చేయడం జరిగింది. సో రిలీజ్ చేశారు కాబట్టి ఈ కాన్సెప్ట్ ఎక్కడ నుంచి వచ్చింది మనకు అంటే కైనమాటిక్స్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చి ఉంటుంది. అక్కడ మనకు 3 ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఒకటి, తర్వాత ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఒకటి, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh ఒకటి. అర్థమైందా? అంటే సెకండ్ ఫార్ములా మనకి టైము ప్లస్ హైట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సింది సెకండ్ ఫార్ములాని. సెకండ్ ఫార్ములాలో కూడా మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే nth ఫార్ములాకి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఈ టాపిక్ లో ఎస్ఎన్ అని చెప్పి, అంటే ఇదే ఫార్ములాని కొంచెం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్ ప్లస్ మనం ఏం రాసుకుంటాం అంటే 2n మైనస్ 1 రాసుకుంటాం. అంటే nth ఫార్ములా అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని కన్సిడర్ చేసేకి n ప్లస్ 1 2 3ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ లో వర్క్ డన్ అనేది ఇది. డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ నథింగ్ బట్ వర్క్ డన్ మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? ఏదైనా మనం ఆబ్జెక్ట్ ని పైనుంచి డ్రాప్ చేస్తే, రిలీజ్ చేస్తే యూ వాల్యూ 0 కదా. సో ఆటోమేటిక్ ఈ వాల్యూ 0 అయిపోయింది. ఇంకా మిగిలింది ఏముంది అంటే హాఫ్ ఇంటూ ఏ ఇంటూ 2 ఇంటూ 1 మైనస్ 1, అంతేనా? సో హాఫ్ ఇంటూ 2 ఇంటూ 1 2, 2 మైనస్ 1 1 ఇంటూ ఏ అంటే నథింగ్ బట్ 0.5 ఏ. ఓకే, నెక్స్ట్ అంటే ఫస్ట్ సెకండ్ తీసుకుంటే మనం 1/2 ఇంటూ ఏ ఇంటూ 2 2 4 మైనస్ 1 అంటే ఏమొస్తుంది? 1/2 ఇంటూ 3 ఇంటూ ఏ అంటే ఏమొస్తుంది మనకు ఆన్సర్? 1.5. 2 2 4, 4 మైనస్ 1 3. ఓకే, 3/2 ఉంది. సో ఏమొస్తుంది మనకు ఆన్సర్? 1.5 ఏ. అదేవిధంగా థర్డ్ సెకండ్ మీరు చూస్తే కనుక 1/2 ఇంటూ 3 2 6, 6 మైనస్ 1 అంటే 5 ఇంటూ ఏ అంటే ఏమొస్తుంది మనకు ఆన్సర్? 2.5 వస్తుంది. అంటే ఇక లాజిక్ అబ్జర్వ్ చేయండి, మనకి ఈ రేషియో ఎలా ఉందంటే 0.5, 1.5, 2.5 లాగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5తో మల్టిప్లై చేసుకుంటే 5 1 5, 5 3 5, 5 ఉన్నట్లు ఉందా? 1:3:5 లాగా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది 0.5 కాకుండా 5 అనుకోండి, ఇది 15 అనుకోండి, 25 అనుకుంటే 1:3:5 రేషియోలో ఉంది కదా. సో 1:3:5 అంటే ఇది ఆప్షన్ నంబర్ సి. అర్థమైందా ఎలా చేసాం ఇది? ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. When a spring is stretched by the distance x, it exact force given by F is equal to minus 5x minus 16x cube newtons. The work done when the spring is stretched from 0.1 to 0.2 meters. సో ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేమి ఇచ్చినాడు గివెన్ డేటాలో అంటే కనుక, సో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? ఫోర్స్ అయితే ఇవ్వడం జరిగింది మైనస్ 5x మైనస్ 16x క్యూబ్ అని చెప్పి. తర్వాత ఏమి ఇచ్చినాడు మనకు? ఇక్కడ వాల్యూ డిస్టెన్స్ ఇవ్వకుండా చేంజ్ ఆఫ్ వాల్యూ ఇచ్చినాడు, అంటే 0.1 to 0.2 అని ఇచ్చాడు. అంటే దీని మీనింగ్ ఏమి? మనకి లిమిట్ ఇచ్చినట్లే. ఇక్కడ యాక్చువల్ ఫార్ములా వర్క్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ రాస్తా అంటే కానీ మనకి డిస్టెన్స్ వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0.1 to 0.2 ఫోర్స్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫోర్స్ అంటే ఇది మైనస్ 5x మైనస్ 16x క్యూబ్. అర్థమైందా ఎందుకు చేస్తున్నాము? నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ఇంటిగ్రల్ అప్లై చేస్తే మనకు మైనస్ 5x² 2 మైనస్ 16x⁴/4 అప్పర్ లిమిట్ 0.2, లోపర్ లిమిట్ 0.1. సో దీన్ని క్యాన్సిల్ చేయొచ్చా? 4 4s అని చేయొచ్చు. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే కనుక మైనస్ 5/2x² మైనస్ 4x⁴ అప్పర్ లిమిట్ 0.2, లోయర్ లిమిట్ 0.1. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ మైనస్ 5/2 x ప్లస్ 0.2 హోల్ స్క్వేర్, అంతేనా? -4 into 0.2 whole power 4
మైనస్ అప్పర్ లిమిట్ అప్లై చేసాము. ఇప్పుడు లోయర్ లిమిట్ -5/2 0.1 హోల్ స్క్వేర్ -4 ఇంటూ 0.1 హోల్ పవర్ 4. అర్థమైందా? సో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 8.1 ఇంటూ 10⁻² జౌల్స్. సో 8.-1 ఇంటూ 10⁻² జౌల్స్ అయితే వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? ఇఫ్ 50 న్యూటన్స్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బాడీ, దెన్ ఇట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ బై 10 meters, యాంగిల్ 60 ఫ్రమ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్, వాట్ ఇస్ ద వర్క్ డన్? ఏమి కనుక్కోవాలి మనం? వర్క్ డన్ కనుక్కోవాలి. ఏమేమి ఇచ్చినాడు మనకు? ఫోర్స్ ఇచ్చినాడు, తర్వాత డిస్టెన్స్ ఇచ్చినాడు, తర్వాత యాంగిల్ ఇచ్చినాడు, తీటా ఇచ్చినాడు. సో అప్పుడు మన ఫార్ములా ఏమవుతుంది? W = FD ఇంటూ కాస్ తీటా. అంతేనా? సో ఎఫ్ వాల్యూ 50, డిస్టెన్స్ 10, కాస్ 60 degrees. సో 50 ఇంటూ 10, కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. సో 2 1s are 2 5s are 5 5s are 25, అంటే 250 జౌల్స్. క్లియర్గా అర్థమైందా ఇంతవరకు? ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే వెయిట్ ఆఫ్ ద పర్సన్ ఇచ్చినాడు. వెయిట్ ఆఫ్ ద పర్సన్ 800 న్యూటన్స్ ఇచ్చినాడు. హీ రన్స్ 4 meters ఇన్ ద వర్టికల్ ల్యాడర్ 2 seconds. దెన్ ద నీడ్ ద పవర్ అడిగినాడు. సో పవర్ అనుకోవాలంటే ఫార్ములా ఏంది? పవర్కి వర్క్ డన్ బై టైం. అంటే ఇండైరెక్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ వర్క్ని కనుక్కోవాలి. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫోర్స్ ఇచ్చినాడు 800 న్యూటన్స్ ఇంటూ డిస్టెన్స్ ఇచ్చినాడు 4. సో 8 4s are 3200 వర్క్ వచ్చింది మనకు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా? పవర్ని కనుక్కోవాలంటే వర్క్ డన్ బై టైం కదా. టైం ఎంత? 2 seconds డివైడ్ బై 2. సో 1600 నథింగ్ బట్ దీన్ని మనం ఏం రాయొచ్చు? 1.6 kilowatts. వాట్స్ని 1.6 kilowatts. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. The work done by the person is carry the box of mass 10 kgs through the vertical height of 10 meters is 4900 joules. The mass of the person is. సో క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు మనకు అంటే కనుక బాక్స్ యొక్క మాస్ ఇచ్చినాడు, ఎం వాల్యూ ఇచ్చినాడు, అదేవిధంగా హైట్ ఇచ్చినాడు, ఆ డిస్ప్లేస్మెంట్ ఇచ్చినాడు, వర్క్ డన్ ఇచ్చేసాడు. సో జనరల్ మనం ఏం రాస్తాంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు MGH రాస్తాంటే. కానీ మనకి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్లో? ఇక్కడ వర్క్ డన్ బై ద పర్సన్ ఈజ్ క్యారీ ద బాక్స్. క్వశ్చన్ ఏమి? ద మాస్ ఆఫ్ ద పర్సన్ అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా మాస్ ఆఫ్ ద పర్సన్ ప్లస్ మాస్ ఆఫ్ ద బాక్స్ ఇంటూ G ఇంటూ హైట్. అంతేనా? సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 4900. సో మాస్ ఆఫ్ ద పర్సన్ మనం కనుక్కోవాలా. వెయిట్ ఆఫ్ ద బాక్స్ 10 kgs ఇంటూ 9.8 ఇంటూ హైట్ 10 kgs. క్లియర్? ఇంతవరకు 9.81 కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. సరే, నెక్స్ట్ తీసుకుంటే ఇంకా మనకి M+10 ఇంటూ 98 4900. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఈ M+10 ఈజ్ ఈక్వల్ టు ఈ 98 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడ్ బై ఉంది. సో 4900 డివైడ్ బై 98. సో 98 5s are 490. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 50 వచ్చింది. దెన్ M ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? +10 ఆ సైడ్ పోతే -10, అంటే -10 ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇక్కడ ఏమి? వెయిట్ ఆఫ్ ద పర్సన్ ఆర్ మాస్ ఆఫ్ ద పర్సన్ ఎంత అంటే 40 kgs. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద వర్క్ డన్ ఆఫ్ ద లిఫ్ట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద వెల్, డెప్త్ ఇచ్చినాడు 6 meters, డెప్త్ ఇచ్చినాడు, డి వాల్యూ ఇచ్చినాడు 6 meters అని చెప్పి. నెక్స్ట్ బకెట్ యొక్క మాస్ ఇచ్చినాడు, వాల్యూమ్ ఇచ్చినాడు, విల్ బి ఏం కనుక్కోమన్నాడు? లీటర్. సో వర్క్ డన్ కనుక్కోవాలి మనం. సరే, చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ మనకి ఇచ్చిన గివెన్ డేటా అయితే క్లియర్గా రాసుకుందాము. డెప్త్ ఇచ్చినాడు మనకు నథింగ్ బట్ హెచ్ ఎంత ఇచ్చినాడు? 6 meters ఇచ్చినాడు. అదేవిధంగా మాస్ ఆఫ్ ద బకెట్ ఎంత ఇచ్చినాడు మనకు? మాస్ ఆఫ్ ద బకెట్ 0.5 ఇచ్చినాడు. తర్వాత వాల్యూమ్ ఎంత ఇచ్చినాడు మనకు? 2 liters ఇచ్చినాడు. సో మనం దాన్ని ఏం చేయాలి? 2 ఇంటూ 10⁻³ మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఎంత? సో అది మనకు ఆల్రెడీ తెలుసు, 1000 kg/m³. నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.81 ఆర్ 9.8 అయితే తీసుకోవచ్చు. ఓకే, సో మనం ఏం కనుక్కోవాలా? మనం వర్క్ డన్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్లో వర్క్ డన్ కనుక్కోవాలంటే మనకు MGH ఫార్ములా. సో మనకి M తెలుసా, మాస్ తెలుసా అంటే కనుక మాస్ మనం ఏం కనుక్కోవాలా? బకెట్ ప్లస్ వాటర్, రెండింటిది మాస్ కనుక్కోవాలా. సో మనకి ఏమి ఇచ్చినాడు? బకెట్ మాస్ మాత్రమే ఇచ్చినాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ మాస్ ప్లస్ లో మనము మాస్ ఆఫ్ ద బకెట్ కనుక్కోవాలా, మాస్ ఆఫ్ ద వాటర్ కనుక్కొని G ఇంటూ హెచ్ చేయాలి. సో మాస్ ఆఫ్ ద బకెట్ ఎంత అంటే 0.5 ఉంది. మాస్ ఆఫ్ ద మనకి లిక్విడ్ ఆర్ వాటర్ది ఎంత అంటే మనకు తెలియదు. సో మనం దాన్ని సపరేట్ కనుక్కుందాం. సో ఎలా కనుక్కుంటామంటే ఇంకా మాస్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్. సో రో అంటే డెన్సిటీ ఎంత? 1000. వాల్యూమ్ ఎంత ఇచ్చినాడు? 2 ఇచ్చినాడు. సో వాల్యూ ఏమవుతుంది మనకు? 2 నథింగ్ బట్ 2 liters కాబట్టి 2 ఇంటూ 10⁻³ కదా. సో వాల్యూ ఎంత వస్తుంది మనకు? 2 వస్తుంది. అర్థమైంది ఇంతవరకు? సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మాస్ ఆఫ్ ద బకెట్ ఎంత మనకు? 0.5 ప్లస్ మాస్ ఆఫ్ ద వాటర్ ఎంత? 2 ఇంటూ 9.8.
హైట్ ఎంత ఇచ్చినాడు మనకు? హైట్ 6 ఇచ్చినాడు, అంతేనా? సరే, నెక్స్ట్ 2.5 ఇంటూ 9.8 ఇంటూ 6 క్యాలిక్యులేట్ చేయండి. ఇది ఎంత వస్తుంది? 147 జౌల్స్ వచ్చింది. సో ఆప్షన్ నెంబర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A 300 grams mass has a velocity of meters velocity 3i plus 4j meters per second at the certain instant. What is the kinetic energy ఇచ్చినాడు? What is the kinetic energy? Kinetic energy find out చేయమన్నాడు. kinetic energy ఫార్ములా ఏముంటుంది? kinetic energy ఫార్ములా ½ ఇంటూ mv స్క్వేర్. సో దీంట్లో మాస్ ఉందా? మనతో మాస్ ఉంది. వెలాసిటీ ఉందా? వెలాసిటీ ఉంది, కానీ ఎలా ఉంది మనకు? వెక్టార్ ఫార్ములా ఉంది. వెక్టార్ ఫార్ములా ఉంది. మనం స్కేలార్లో కనుక్కోవాలి. సో స్కేలార్లో కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి? square root of 3 square plus 4 square. So square root of 9 plus 16. So square root of 25 value ఎంత? 5. ఓకే, సరే నెక్స్ట్. సో 1/2 ఇంటూ మాస్ ఎంత? 300 ఇంటూ వెలాసిటీ ఎంత అప్పుడు? 5 స్క్వేర్. సో 3 1 జా 360 జా. సో 60 ఇంటూ 5 5 జా 25, అంతేనా? సో 25 ఏమొచ్చింది మనకు వాల్యూ? 5 5 జా 25. సరే, 25 ఇంటూ 6తో మల్టిప్లై చేయండి. 25 4 అయితే 100, 150 0 150 వస్తుంది, 1500 వస్తుంది. సో ఎక్కడైనా మిస్టేక్ అయిందా మనం ఒకసారి చూద్దాం. 5 క్లియర్. సో ½ mv స్క్వేర్, హాఫ్ రాసుకున్నాము. మాస్ ఎంత ఇచ్చినాడు మనకు? ఓకే సారీ, మాస్ మనకు 300 గ్రామ్స్ కదా. 300 గ్రామ్స్లో ఇచ్చినాడు. మనము దీన్ని మనం కిలోగ్రామ్స్లో మార్చుకోవాలి. ఓకే, మార్చుకున్న ప్రాబ్లం లేదు. సో 300/2 150 కదా. ఓకే సరే, ఒక్క నిమిషం. ఇక్కడ మనం మిస్టేక్ చేసినాం క్యాలిక్యులేషన్. డివైడ్ బై 2 అంటే ఇది ఎంత వస్తుంది? 150 కదా వచ్చేది. ఓకే, 150 వస్తుంది. సో 150 ఇంటూ మనం గ్రామ్స్లో మార్చుకున్న 1.5 ఇంటూ అంటే సారీ గ్రామ్స్లో ఉంది క్వశ్చన్, మనం కిలోగ్రామ్స్లో మార్చుకున్న 1.5 ఇంటూ 25. 1.5 ఇంటూ 25 చేస్తే ఇంకా మీకు ఆన్సర్ ఏమొస్తుంది? 3.75 జౌల్స్ అయితే వస్తుంది. సో 3.75 ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినాం మనము. ఎం వాల్యూ 300 కదా, 300/2 అంటే 150 కదా. సో 60 రాసుకున్నాం కాబట్టి మిస్టేక్ వచ్చింది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బాడీ ట్రావెల్స్ త్రూ ద డిస్టెన్స్ ఆఫ్ 10 meters on a straight line under the influence of 5 newtons. If the work done by the force is 25 joules, the angle between the force and displacement is అడిగినాడు. సో మనకి ఇచ్చిన గివెన్ డేటా రాసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు మనకు? ఫోర్స్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 5 newtons ఇచ్చినాడు. తర్వాత డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చినాడు? 10 meters ఇచ్చినాడు. తర్వాత వర్క్ డన్ ఇచ్చేసినాడు 25 అని చెప్పి. సో మనం థీటాని యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఇంటూ కాస్ థీటా. వర్క్ డన్ ఎంత? 25. ఫోర్స్ ఎంత ఇచ్చినాడు మనకు? 5. డిస్టెన్స్ ఎంత? 10. తర్వాత యాంగిల్ కాస్ థీటా. సో థీటాని పక్కన పెట్టి రిమైనింగ్ వాల్యూస్ ఈ సైడ్ పంపిద్దాం. సో 25/5 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. క్లియర్? 5 1 జా 5 5 జా 5 1 జా 5 2 జా. సో 1/2 కాస్ థీటాలో 1/2 ఎక్కడ వస్తుంది మనకు? 60 degrees దగ్గర వస్తుంది. సో ఆన్సర్ ఎంత అప్పుడు? 60 degrees. ఓకే, క్లియర్? సరే, ఇక్కడతో మనం అయితే స్టాప్ చేద్దాము. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనిపిస్తే కనుక నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మనం యాడ్ చేద్దాం ఆ క్వశ్చన్స్ని. సో అంతవరకు మీరు ఏవైతే మనం డిస్కస్ చేసామో అవన్నీ ఒక షార్ట్ నోట్స్ లాగా అయితే రాసుకోండి. ఫార్ములాస్ అన్ని చాలా ఈజీ టాపిక్. ఈ సెటన్లో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మేజర్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి మన టార్గెట్ 25 అవుట్ ఆఫ్లో మనం ఫిజిక్స్లో అట్లీస్ట్ 20 మార్క్స్ అన్న మనం తెచ్చుకునేది ఉండాలి కాబట్టి. సో ఫార్ములాస్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. అవి కూడా మీరు ఒక షార్ట్ నోట్స్లో రాసుకోండి ఫార్ములా, సో దట్ మీకు ఎగ్జామ్ మూమెంట్లో కన్ఫ్యూజన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే.